కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఒక ఆలయం ఉంది. దాని పేరు వింటేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అదే కోటి లింగేశ్వర, అంటే కోటి దేవుళ్ల ఆలయం అన్నమాట. ఆ పేరు వెనుకున్న కథ, ఆ ఆలయం యొక్క స్కేల్ నిజంగా మనల్ని అబ్బురపరుస్తాయి. సో పదండి, ఈ విశేషాలేంటో కలిసి చూద్దాం. అసలు ఈ ఆలయం పేర్లోనే ఒక పెద్ద ప్రశ్న ఉంది కదా. కోటి లింగేశ్వర అంటే కోటి లింగాలకు అధిపతి అనే అర్థం. మరి నిజంగా కోటి లింగాలు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. ఈ ఆలోచనతోనే మన ఈ ప్రయాణం మొదలవుతుంది. ఇక ఇక్కడ ప్రస్తుతం ఎన్ని శివలింగాలున్నాయో తెలుసా? దాదాపు 90 లక్షలకు పైగా. వాళ్ళ లక్ష్యం కోటి. దానికి చాలా చాలా దగ్గరలో ఉన్నారు. అసలు విషయం ఏంటంటే, ఈ సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంటుంది. ఈ ఒక్క నంబర్ చాలు ఈ ఆలయం ఎంత పెద్దదో, ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి. సరే, ఇప్పుడు మనం అక్కడి భారీ కట్టడాల గురించి చూద్దాం. అవి కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, భక్తికి ఉన్న పరిమాణాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఈ ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టగానే 2 భారీ కట్టడాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఒకటి ఆకాశాన్ని తాకుతున్నట్లుండే 108 అడుగుల మహాశివలింగం. ఇంకోటి దానికి సరిగ్గా ఎదురుగా అంతే భక్తితో నిలబడిన 35 అడుగుల నంది విగ్రహం. 108 అడుగుల ఎత్తు అంటే మన ఊహకు అందటం కొంచెం కష్టం కదా. అందుకే ఇలా పోల్చి చూద్దాం. ఈ శివలింగం దాదాపుగా ఒక 10 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తుగా ఉంటుంది. ఈ భారీ పరిమాణాన్ని చూస్తే ఎవరికైనా సరే వావ్ అనిపించక మానదు. కేవలం ఆ 2 విగ్రహాలే కాదండి, ఈ ఆలయ ప్రాంగణం మొత్తం 15 ఎకరాల్లో విస్తరించి ఉంది. అంటే దాదాపు 1 కోటి విగ్రహాలను ఒకే చోట పెట్టడానికి ఎంత పెద్ద స్థలం కావాలో మనకొక ఐడియా వస్తుంది. ఇది నిజంగా ఒక భక్తి సముద్రం లాంటిది. ఇంత పెద్ద నిర్మాణం వెనుక అన్న అసలు పవర్ ఏంటి? కేవలం సిమెంట్, ఇటుకలు కాదు, సజీవమైన భక్తి. ఇప్పుడు ఆ కథలు, ఆచారాలు ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఈ ఆలయానికి 2 మూలాలున్నాయి. ఒకటి పురాణాల్లో ఉంది, మరొకటి మన ఆధునిక కాలంలో. ఎప్పుడో భక్త మంజునాథుడు మొదలుపెట్టిన సంకల్పం మళ్లీ 1980లో స్వామి సంభశివమూర్తి గారు కొనసాగించారు. ఇది తరతరాలుగా సాగుతున్న ఒక గొప్ప భక్తి యాత్రన్నమాట. ఈ ఆలయంలో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ నిర్మాణంలో ఎవరైనా భాగం కావచ్చు. భక్తులు తమ పేరు మీద ఒక శివలింగాన్ని విరాళంగా ఇచ్చి ఇక్కడ ప్రతిష్ఠించవచ్చు. అందుకే ఇది కేవలం ఒక గుడి కాదు, లక్షలాది మంది భక్తికి, నమ్మకానికి ఒక సజీవ సాక్ష్యం. సరే, ఇప్పుడు మరో ప్రత్యేకమైన ఆచారం గురించి తెలుసుకుందాం. ఆలయ ప్రాంగణంలోనే ఒక చెట్టు ఉంది. అది భక్తుల పాలిట కల్పవృక్షం అని గట్టిగా నమ్ముతారు. ఈ మాటలు వింటేనే ఆ నమ్మకం ఎంత బలమైనదో మనకు అర్థమవుతుంది కదా. ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఇక్కడికి వస్తారు. ఆ పవిత్ర చెట్టుకి చిన్న ఊయల కట్టి తమ కోరికను, తమ ప్రార్థనను ఆ శివుడికి చెప్పుకుంటారు. వాళ్ళ ఆశలకు, నమ్మకాలకు ఈ ఆచారం ఒక అందమైన రూపమిస్తుంది. ఓకే, ఇక మనం మన వివరణలో చివరి భాగానికొచ్చేశాం. ఈ ఆలయాన్ని చూడాలని మీకు అనిపిస్తే కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇవిగో. బెంగళూరు నుండి ఈ ఆలయాన్ని చేరుకోవటం చాలా ఈజీ అండి. రోడ్డు మార్గం అయితే బెస్ట్ ఆప్షన్. ఒక 2-3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే రైలు లేదా ఫ్లైట్ ద్వారా కూడా సులభంగానే చేరుకోవచ్చు. వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి కదా. ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఎంట్రీ ఫీజు కూడా చాలా తక్కువే. ఇక్కడ మహాశివరాత్రి పండుగనైతే చాలా వైభవంగా జరుపుకుంటారు. ఆ టైంలో వెళ్తే ఆ అనుభూతే వేరు. సో చివరగా ఒక ప్రశ్న మన ముందుకొస్తుంది. ఇంత పెద్ద అద్భుతమైన ఆలయం, ఇది ఒక వ్యక్తి సంకల్పమా, లేకపోతే లక్షలాది మంది తమ చిన్న చిన్న నమ్మకాలతో, ఆశలతో కలిసి నిర్మించిన ఒక మహాయజ్ఞమా? బహుశా సమాధానం 2 కావచ్చు కదా. ఇది నిజంగా విశ్వాసం యొక్క శక్తి గురించి మనందరినీ ఆలోచింపజేస్తుంది. ఈ వివరణను చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం.